Good evening to all of you. మీ అందరికీ కూడా ప్రభు నామం పేరట నా వందన శుభాలు. I'm so happy to be preaching in the Telugu ministry. ఈ తెలుగు ఆరాధనలో బోధించడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. I'll be preaching for this week and next week. మరి ఈ వారమున అలాగనే వచ్చే వారము జరగనే ఉన్న ఆరాధనలో నేను బోధించనే ఉన్నాను. Brothers and sisters, we always think about you. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను And- వ్యక్తిగతంగా మీ అందరి గురించి and we జ్ఞాపకం pray- చేసుకుంటూ ఉన్నాను. And we pray for you. అలాగనే ప్రార్థిస్తూ ఉన్నాను. So welcome if you're in Singapore, సింగపూర్ దేశంలో నుండి మీరు వీక్షిస్తున్నట్లయితే మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. or you're in India, అలానే భారతదేశంలో నుంచి కూడా ఎవరైతే వీక్షిస్తున్నారో మిమ్మల్ని నేను or స్వాగతిస్తున్నాను. in other countries. ఇతర దేశాల నుండి వీక్షిస్తున్న వారిని కూడా నేను ఆహ్వానిస్తూ Okay, ఉన్నాను. my text is taken from Deuteronomy chapter 1, verses 1 to 8. ఇది నా సందేశం యొక్క మూల వచనము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8 వచనాలు. If you've got your Bibles, turn to Deuteronomy chapter 1, verses 1 to 8. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8 వచనాలు గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. Let's pray. చిన్న ప్రార్థన. Heavenly Father, పరలోకపు తండ్రి, give us understanding, మీ లేఖనాలు అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయము. give us your knowledge, మీ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. open our ears, నాయనా తండ్రి, మా యొక్క చెవులు తెరవబడి and help us to understand your word. మీ లేఖనాల్లో ఉన్న ప్రభా అర్థమును ప్రభా ఆత్మీయ భావమును మేము తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. Change our hearts మా హృదయాన్ని సరిచేయము, and change our thinking. మా ఆలోచన విధానమును సరిచేయము. We love you, Jesus. యేసయ్య, మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాము. We will live for you అలా నీ కొరకు జీవించుటకు సహాయం all the days of our life. జీవితకాలం అంతయు నీ సాక్షులుగా In ఉండుటకు Jesus' సహాయం name. దయచేయి. యేసు నామములో ప్రార్థించి Amen. తండ్రి. ఆమేన్. Amen. Okay, brothers and sisters, my message for this week and next week మరి ఈ దిన ఆరాధనలో అలాగనే వచ్చే వారం ఆరాధనలో నా సందేశము it's about the story of Moses మరి ప్రవక్త అయినటువంటి మోషే గారి జీవితంలో కొన్ని When- విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. towards the end of his life. అతని జీవిత అంతమందు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటనలో నుంచి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Where God told Moses, in fact, God commanded Moses మరి దేవుడు మోషేకి ఇచ్చిన ఒక ఆదేశం ఏంటంటే to leave Horeb. హోరేబు అనే అనబడిన స్థలమును విడిచిపెట్టి, Horeb is a place where Mount Sinai was, మరి హోరేబు ప్రాంతంలో సీనాయి పర్వతము ఉన్నది పురిలారా. and the Lord says, break camp మరి మీరు అక్కడి నుండి ఆ ప్రదేశం నుండి మీరు విడిచిపెట్టి advance, అలాగనే మీ ప్రయాణముల ముందు కొనసాగుడి అని చెప్తూ ఉన్నారు. see and grab the things I got for you. అలాగనే మీరు ముందుకు కొనసాగి మీ కొరకు ఏర్పాటు చేసిన ఆ శ్రేష్టమైన దేశాన్ని స్వాధీనపరచుకోనుడి అని Okay, చెప్తూ so I want all of us to do this action, all right? So this is called Horeb. మరి నాతో కూడా మీరు ఈ విధంగా చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. Okay. మరి హోరేబు, Horeb, mountain of God. అలాగనే సీనాయి పర్వతము, దేవుని పర్వతము, The Lord speaks. అలాగనే దేవుడు అక్కడ మాట్లాడుట, Break camp, అలాగనే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి advance, అలాగనే ప్రయాణంలో ముందు కొనసాగుడి, see and grab. అలాగనే ముందుంచబడిన శ్రేష్టమైన ఆ దేశంను చూసి స్వాధీనపరచు. All these are verses in the Bible here. ఇక్కడ రాయబడిన ఆ లేఖనాల యొక్క అర్థము అదే పిల్లారా. So let's try to remember again. కాబట్టి ఇది మనం All గుర్తుంచుకోవాలి. right? So this is Horeb, హోరేబు అనబడిన స్థలము, mountain of God, ఆ Mount స్థలంలో ఉన్న Sinai. సీనాయి పర్వతము లేదా దేవుని పర్వతము. The Lord speaks. అక్కడ దేవుడు వారితో మాట్లాడుట, Break camp, అలాగనే వారు ఆ యొక్క ప్రదేశమును విడిచిపెట్టి advance, వారు ముందుకు ప్రయాణంలో కొనసాగి see and grab. ముందుంచబడిన శ్రేష్టమైన దేశమును చూసి దాన్ని స్వాధీనపరచుకొనుడి. Nitin, can I ask you to read from verses 6 to 8? ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబులోను మన్నెములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబనోనుకును,
మహానది అయిన ఎఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఆమేన్. It says here, the Lord our God said to us at Horeb. ఇక్కడ రాయబడిన లేఖనము, దేవుడైన యెహోవా హోరేబులో ఇలాగూ సెలవిచ్చెను. You have stayed long enough in this mountain. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును, చాలా దినాలకు మీరు అక్కడ ఉన్నారు అంటూ ఉన్నారు. Break camp and advance. అయితే ఆ ప్రదేశమును విడిచిపెట్టి, See, I have given you this land. ముందుంచబడిన శ్రేష్టమైన ప్రదేశమును మీరు స్వాధీనపరచుకుని Go in and take possession of this land. ఆ ప్రదేశమును, శ్రేష్టమైన పాలుతెలు ప్రవహించే ఆ దేశమును స్వాధీనపరచుకునుడి అంటూ ఉన్నారు. So we will study some of these key words now. ఈ లేఖనాల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనిద్దాము, కొన్ని విషయాలు నేర్చుకుందాము. Okay, so this is a picture of what Horeb is like. హోరేబు అనబడిన స్థలము ఈ విధంగా ఉన్నది పిల్లరా. Now, Horeb is a very large area, హోరేబు బహుగా విస్తరించబడిన ప్రదేశము పిల్లరా, which is actually desert wilderness. మరి చెప్పాలంటే ఒక అరణ్యము. ఆ ప్రదేశం అంతా కూడా ఒక అరణ్యము. It is very, very dry. మరి ఎండిన స్థితి, There's nothing growing on it. అక్కడ ఎలాంటి చెట్లు, అక్కడ పెరిగే ఆ చెట్లు మరి చక్కగా ఫలాల్ని లేకపోతే కూరగాయలు ఇచ్చే పరిస్థితులు, సారవంతమైన భూమి ఏమాత్రము కాదు పిల్లరా. It's basically wasteland and ruin. There's nothing there. మరి ఒక పనికి రాని స్థలము, జీవనానికి అనుకూలించని స్థలముగా ఉంది హోరేబు. So it's an area of desert wilderness. కాబట్టి ఈ యొక్క హోరేబు అనబడిన ఈ ప్రదేశము మరి ఒక అరణ్య ప్రదేశము, ఏమాత్రము ఆ జీవనానికి అనుకూలించని ప్రదేశము. But the most important thing about Horeb is Mount Sinai. మరి ఎడారి ప్రాంతమైన ఈ హోరేబు, అరణ్య ప్రాంతమైన ఈ హోరేబులో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సీనాయి పర్వతము లేదా దేవుని పర్వతము అక్కడ ఉన్నది. Okay, so the Israelites have been in this desert and in this Mount Sinai for 40 years. ఎడారి మరియు అరణ్య ప్రదేశమైన ఈ హోరేబు అనబడిన ప్రాంతములో ఇజ్రాయేలు సర్వ సమాజము 40 సంవత్సరాలుగా నివసించారు. Actually, this place is not really a bad place. మరి అంత చెడు ప్రదేశం అయితే కాదు కానీ, but you know what? God doesn't want you to only be in Horeb. మరి ఆ అరణ్య అనుభవంలో, ఆ ఎడారిలో మరి 40 సంవత్సరాలు ఆ ప్రదేశం ముందు దేవుడు అని పోషిస్తూనే వచ్చారు. అయినప్పటికీ అక్కడే వారు నివసించుట దేవుని చిత్తము కాదు. God doesn't want you just to be in the desert area. మరి ఎడారి అరణ్య అనుభవంలో ఎక్కువ కాలం ఉండటము దేవుని చిత్తము కాదు. God says, I've got the promised land for you. మరి దేవుడు చెప్తున్న మాట, వాగ్దానము చేయబడిన శ్రేష్టమైన ప్రదేశము మీ కొరకు నేను I have got better things for you. ఇంకా మరి శ్రేష్టమైన అమూల్యమైన విషయాలు మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను అంటూ. You know, in this desert and in this Mount Sinai, good things happened. ఈ ఎడారి లేదా అరణ్య అనుభవము లేదా ప్రదేశమైన హోరేబులో చాలా మంచి విషయాలు దేవుడు జరిగించాడు. ఇజ్రాయేలు సమాజము, God called Moses. మరి మోషేను ప్రత్యేకంగా దేవుడు పిలుచుకొని, Moses saw the burning bush that wouldn't burn. మరి ఆ యొక్క మండుచున్న అగ్నిలో నుండి దేవుడు మాట్లాడటము మోషే ఇక్కడే చూశాడు. Moses received the 10 commandments 2 times. మరి 2 మార్లు మరి 10 ఆజ్ఞల పలకలను మోషే గారు ఇక్కడే మరి దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. You know, they experienced the miracle of water coming out of dry rock. మరి బండ నుండి జీవ జలములు లేదా నీరు వచ్చుట కూడా ఇక్కడే చూశాడు. For 40 years God gave manna every morning. ఇదే ప్రదేశం నందు పరలోక సంబంధిత మన్నాతో దేవుడు వారిని పోషించారు. And God gave birds to them, quail birds. అలాగనే కొన్ని పక్షులను కూడా దేవుడు వారికి ఇచ్చాడు ఆహారంగా. You know, so Horeb is a memorable, very sentimental place. కాబట్టి హోరేబు అనబడిన ఈ ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలకు అనేక అనుభవాలు
ఉన్నాయి పిల్లలు. There's a lot of pleasant memories, good memories. అనేక మంచి జ్ఞాపకాలు ఉన్నాయి దేవుడు వారి పట్ల చేసిన కార్యములను బట్టి. So the Israelites learned to be comfortable there. కాబట్టి దేవుడు వారిని పోషిస్తున్న స్థితిని బట్టి, సంరక్షిస్తున్న స్థితిని బట్టి మరి ఇజ్రాయేలు ప్రజలందరూ అక్కడ నివసించడానికి ఎంతో ఇష్టపడ్డారు. They learned to be complacent there. మరి అక్కడే వాళ్ళు మరి నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వారి ప్రయాణంలో ముందు It కొనసాగట్లేదు. became their comfort zone. కాబట్టి చాలా అనుకూలమైన ప్రదేశముగా మారింది హోరేబు You అనబడి. know, they were so comfortable, they forgot why they were there. అయితే దేవుడు వారిని పోషిస్తున్న స్థితిని బట్టి వారు సుఖిస్తూ చాలా సౌఖ్యంలో జీవిస్తూ ఉన్నారన్నమాట ఆ You ప్రదేశం. see, when God called Abraham, దేవుడు అబ్రహాము గారిని పిలిచినప్పుడు Genesis chapter 12 verses 2 to 3. మరి ఆది కాండము 12వ అధ్యాయము 2-3 వచనాల్ని మనం Genesis చూసినట్లయితే, chapter 12 verses 2 to 3. ఆది కాండము 12వ అధ్యాయము 2-3 వచనాల్ని నేను చదువుతూ ఉన్నాను. నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. You see, God called the Israelites to be a blessing to the nations. ఇజ్రాయేల్ అనబడిన ఈ జాతి ప్రజలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే భూప్రపంచం మీద ఆ దినాల్లో ఉన్న అనేక జాతులకు ఆశీర్వాదంగా ఉండుటకు. To all the peoples of the earth. భూప్రపంచం మీద ఉన్న ప్రతి జనాంగమునకు ఈ ప్రజలు ఆశీర్వాదంగా ఉండాలని God says, I will make you to be a great nation. అలాగనే మిమ్మల్ని గొప్ప జనాంగముగా నేను స్థిరపరుస్తానని దేవుడు. I will make your name great. అలాగనే మీ యొక్క పేరు, మీ యొక్క ప్రఖ్యాతిని అనేక మందికి నేను తెలియచేస్తాను. You will be a blessing. మీరు ఆశీర్వదించబడి అనేక మందికి దీవెనకరంగా And ఉంటారు. all peoples of the earth will be blessed through you. కాబట్టి మీ ద్వారా భూప్రపంచం మీద ఉన్న అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడతారు అంటున్నారు దేవుడు. But you know what? What has happened is that for 40 years, the Israelites are just staying in the desert. అయితే అనేక మందికి ఆశీర్వాదంగా ఉండవలసిన ఈ జనాంగము ప్రజలు 40 సంవత్సరాలు అహోరేబ్ అనే ప్రదేశంలో వారు తిరుగులాడుతూ ఉన్నారు. And they are happy to be there. అయితే అక్కడే వారు నివసించడానికి అక్కడ అనుకూలంగా ఉన్న కారణంగా అక్కడే ఉంటూ ఉన్నారు. వారి ప్రయాణం కొనసాగట్ల. They were not being a blessing to the nations. కాబట్టి ఇతరులకు వారు ఆశీర్వాదంగా ఉండట్లేదు. So they have actually lost their purpose why they were there. వారు పోషించబడుతూ ఉన్నారు, వారు సంరక్షించబడుతూ ఉన్నారు, ఆ ప్రదేశంలో సుఖిస్తూ ఉన్నారు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా లేరు. You know, brothers and sisters, God is saying to you and I, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీకు నాకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే that you know, we must not waste our life on what is good. ఏదో ఒక మంచి పని చేస్తూ ఒక మంచి స్థితిలో ఉండి మన జీవితాన్ని మనం వృధా చేసుకునే వారిగా ఉండకూడదు. కానీ You see, God has got better things for you. ఆ మరి శ్రేష్టమైన విషయాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నారు గనుక. You see, for 40 years, for 40 years, God has been good to you and to me and to everyone. గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతో బాధ్యత, ఎంతో ప్రేమ, ఆదరణ కలిగి ఉన్నారు. This 40 talks about, you know, a figurative number that God has been good to you. మనందరికి గడిచిన సంవత్సరాల్లో దేవుడు చాలా నమ్మకంగా ఉన్నారు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నారు. But don't be complacent with just the 40 అయితే years. ఈ గడిచిన సంవత్సరాల్లో దేవుడు చేసిన కార్యములు, పొందిన ఆశీర్వాదములోనే మీరు స్థిరపడి ఉండటమే మాత్రం కాదు కానీ You see, God has got new things for you. దేవుని దగ్గర నుండి మరి శ్రేష్టమైన విషయాలు, అనుభవాలు పొందుకోవడానికి. But you need to break your camp కాబట్టి మనం ఉంటున్న స్థితి నుండి మనము ముందు కొనసాగడానికి and go into the new things God has got for you. అప్పటి వరకు పొందుకున్న అనుభవాల్లో మనము ఉండటం మాత్రం కాదు కానీ మరి శ్రేష్టమైన అనుభవాలు పొందుకోవడానికి మనం సిద్ధపడి ఆత్మీయ ప్రయాణంలో ముందు కొనసాగాలి. Maybe God has got new friends for you to make. మరి నీ కొరకు కొన్ని నూతనమైన పరిచయాలు దేవుడు ఏర్పాటు చేస్తున్నారేమో. God has got a new ministry for you. లేదా ఒక నూతనమైన పరిచర్య నీ కొరకు దేవుడు ఏర్పాటు Maybe చేస్తున్నారేమో. God wants you to advance in wisdom and faith. లేదా బైబిల్ జ్ఞానమందు
అలాగనే విశ్వాసమునందు నీవు ఇంకా ఎదగాలని దేవుని చిత్తమై Maybe ఉన్నది. God wants to make you, maybe God wants you to advance in humility. అట్లాగనే విధేయత మరింత వినమ్రత నువ్వు కలిగి ఉండాలని దేవుని చిత్తమై ఉన్నదేమో. Or maybe God wants you to advance in following Jesus. అలాగనే క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలని దేవుని చిత్తమై ఉన్నదేమో నీ పట్ల. You see, when Israel was in Horeb, ఇజ్రాయేలు సర్వ సమాజము హోరేబునొద్ద ఉన్నప్పుడు their final journey is to go to the promised land. వారి యొక్క ప్రయాణము ముగింపు ఎక్కడంటే ఆ శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు ప్రయాణం ముగించాలి. It's a very, very short distance. మరి ఈ హోరేబు అనబడిన స్థలము నుండి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి మరి దూరము పెద్దగా ఏమీ లేదు, దగ్గరే. The Bible says that it takes only 11 days to travel from Horeb to the promised land. బైబుల్ గ్రంథ లేఖనాల ప్రకారము కేవలము 11 రోజుల్లో వాళ్ళు హోరేబు నుండి వాగ్దాన భూమిలో చేరుకొనగలరు. But because they were disobedient, అయితే వారి అవిధేయత కారణంగా మొదటిగా they rebel against God. రెండవది వారి తిరుగుబాటు స్వభావము, There was fear and unbelief. మూడవది నాలుగవది ఆ వారి అవిశ్వాసము అలాగనే భయము. God caused them to wander in the desert for 40 years. కాబట్టి వీటి కారణంగా 40 సంవత్సరాలు ఆ అరణ్య ఎడారిలోనే వారు తిరుగులాడుతూ ఉన్నారు. Just imagine an 11-day journey of 165 miles. మరి 165 మైళ్ళ ప్రయాణము 11 రోజులు సమయం పడుతూ ఉన్న ఆ ప్రయాణము became a 40-year journey వారి అవిశ్వాస కారణంగా 40 సంవత్సరాల ప్రయాణముగా of మారింది. suffering, 40 సంవత్సరాల ఎన్నో కష్టాలు శ్రమల అనుభవంలో వారు hardship and pain, మరి ఎంతో నొప్పి ఎంతో బాధలో వారు ముందు కొనసాగారు. complaining and murmuring. అలాగనే మరి ఎంతో దుఃఖముతో ఎంతో బాధతో మరి తిరుగులాడుతూ ఉన్నారు పిల్లరా. The Bible says that most of them were not able to enter into the promised land. మరి వీరు ఎందుకు ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోతూ ఉన్నారు అని దేవుడు తెలియజేస్తున్నారు. Except only two, Joshua and Caleb. జోషువ అలాగనే కాలేబ్ అనబడిన ఈ ఇద్దరు వ్యక్తులు తప్ప. Imagine you and I wasting 40 years of our lives. ఒకసారి ఊహించండి, మీరు నేను 40 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని గ్రహించకుండా మనం వృధా చేసినట్లయితే, And at the end of the journey, we don't even enter to what God has got for us. అలాగనే జీవిత ముగింపులో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన విషయాలు మనం పొందుకోకుండా అనుభవించకుండా మనం మరణించినట్లయితే, Brothers and sisters, that can be your story. మరి నీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉన్నదేమో, నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో. You are comfortable with what is happening with you now. ఏదో నువ్వు ఉంటున్న ఆ యొక్క స్థితిని బట్టి నువ్వు కంఫర్ట్ గా అంటే సుఖము సౌఖ్యములో జీవిస్తూ ఉన్నావేమో. You don't want to try any more new things. మరి దేవుని యొద్ద నుండి నూతనమైన అనుభవాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవేమో. Life is not bad for you. మరి నీ జీవితంలో పెద్దగా కష్టాలేమీ లేకపోయి ఉండొచ్చు కానీ, In fact, life is good for you. జీవితం అంతా కూడా చాలా సౌకర్యముగా సుఖంగా కొనసాగుతూ ఉన్నావేమో. But you know, this good is the enemy of the best. కాబట్టి మంచి అనేది కొన్నిసార్లు మరి శ్రేష్టమైన దానికి మరి శత్రువుగా ఉంటది పిల్లరా. God has got better things for you. కాబట్టి మరి శ్రేష్టమైన విషయాలు అనుభవాలు పొందుకోవడానికి మనం ఆశ కలిగి ఉండాలి. God wants you to go into the promised land. కాబట్టి నీ కొరకు ఆయన వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన అనుభవాలు నువ్వు పొందుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. Into the fruitful areas of your life. కాబట్టి అన్ని విషయాల్లో నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. He wants to bless you even more. ఇంకా మరి శ్రేష్టమైన ఆశీర్వాదములతో దీవించాలని ఆశపడుతున్నాను. Instead of just having manna every day, ఏదో ప్రతిరోజు కొన్ని శ్రేష్టమైన విషయాలను బట్టి పొందుకున్న శ్రేష్టమైన విషయాలను బట్టి, instead of your clothes and shoes పడకుండా, not wearing out, మరి సుఖము సౌఖ్యంలో జీవించడం మాత్రమే కాదు కానీ, God is saying, I've got a land of milk and honey ahead of you. కాబట్టి నీ జీవితంలో రాబో కాలమందు మరి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే ఆ దేశము వలె నీకు కొన్ని శ్రేష్టమైన విషయాలు అనుగ్రహించాలని. I've got a land of plenty for you. కాబట్టి సమృద్ధి కలిగిన ఆ అనుభవాల్లోకి నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాను. A land of healing for you. ఆ మరి స్వస్థత దొరకు అనుభవంలోకి నడిపించాలను. You know, you become like a new person.
కాబట్టి నీలో ఒక అంతరంగిక సంపూర్ణమైన మార్పును దేవుడు తీసుకురావాలని ఆశపడుతుంది. It's not like the old you. The new land will be like a new you. కాబట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావంలోకి మనం రావాలని ఆశపడుతుంది. A land of victory and joy. ఆ విజయము మరి అలాగనే పరిపూర్ణమైన సంతోషము కలిగిన అనుభవంలోకి నువ్వు రావాలని ఆశపడుతుంది. A land of purpose and destiny. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ దేవుని చిత్తంలో కొనసాగే ఆ యొక్క నడిపింపులోకి రావాలని అనుకుంటున్నాను. Where all the good things of your life will be fulfilled. కాబట్టి నీ కొరకు దేవుడు కలిగిన ఆలోచనలు మరి సఫలమవులాగున దేవుని నడిపించాలని ఆశపడుతున్నాను. Brother, can you read Deuteronomy 1 verse 11? ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నా. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. Yes, may the Lord, the God of our fathers, పితరుల దేవుడైన యెహోవా increase you 1000 times మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి and blessed you as he has promised. తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Brothers and sisters, is this true in your life? మరి ఇది మీ జీవితంలో మరి ఖచ్చితంగా మీరు అనుభవించగలరు అని నమ్ముచున్నారా? Has God blessed you 1000 times? మరి 1000 రెట్ల కన్నా ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించారా లేదా ఆశీర్వదిస్తారని మీరు నమ్ముతున్నారా? You know, some of us, when we started our life, మనమందరం కూడా మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన మొదటి దినాల్లో we didn't have much. మరి మన దగ్గర మరి ధనం అవ్వచ్చు, మరి కొన్ని విషయాలు అవ్వచ్చు, మనకి ఎక్కువగా లేవు పిల్లరా. In fact, we had very, very little. మరి కొద్దిగా అనబడిన ఆ స్థితిలో మన ఆత్మీయ జీవితాలు మనం But as ప్రారంభించాం. you came to know Jesus, మరి యేసయ్యను మరి ఎక్కువగా మీరు తెలుసుకొని ఆత్మీయంగా అభివృద్ధి as చెందుతున్నది you became faithful to God, మరి దేవుని పట్ల మీరు విశ్వాసాన్ని కనపరుస్తున్న రీతిని బట్టి God has blessed you 1000 times. మరి 1000 రెట్ల కన్నా ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు అన్ని విషయాల్లో. You know, some of you, when you look into your bank account, మరి గడిచిన దినాల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్న ధనాన్ని మీరు గమనించినట్లయితే, I mean, can you say that God has blessed you 1000 times? మరి ఇప్పుడున్న స్థితిని మీరు గమనించినట్లయితే 1000 రెట్ల కన్నా ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించారని నమ్మగలుగుతున్నావా? Maybe when you were young, you had $1. మరి నీ యవ్వన ప్రాయమందు నువ్వు చాలా మరి ధనం లేని స్థితిలో ఉన్నావేమో, ఏదో 10 రూపాయలు అలా ఉన్న 10 రూపాయలు అలా ఉండేవేమో నీ దగ్గర. But now God has given you $1,000. మరి ఇప్పుడు ఈ సమయం ముందు ఇంచుమించు నెలకి మరి చక్కగా మంచి జీతాన్ని సంపాదించే కృపదేవుడు మీకు అనుగ్రహించాడు. Nitin, has it happened in your life Yes, of before? course. I mean, you had $1 before. Yeah. Very little money in the initial days of my job. Okay, say that in Telugu. అదే నా వ్యక్తిగతంగా నా మొదటి ఉద్యోగంలో నెలకి నా సంపాదన ఇంచుమించు 3,500 రూపాయలు. It was 3,500 rupees in my first job. 1,500 rupees. 3,500. Or 3,500. So you had very little. Yeah, very little. But then God blessed you 1,000 times. Yes, of course, more than that. So you're quite a rich man now. Yes, rich in the Praise God. Okay. So you know what, brothers and sisters? God is saying to you that when you break camp, కాబట్టి ఆ ఉంటున్న ఆ అనుభవాన్ని మనం విడిచిపెట్టి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి, when you get out of your comfort zone, ఆ సుఖము సౌఖ్యం కలిగిన ఆ యొక్క స్థితిని మనం విడిచిపెట్టి, and you walk into the things God has for you, ముందున్న మరి శ్రేష్టమైన అనుభవాల కొరకు మనం నడిచినట్లయితే, this is the promised land for your life. అక్కడ దేవుడు మీ కొరకు వాగ్దానం చేసిన అమూల్యమైన A land of milk and honey. మరి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశము, A land of plenty. మరి సమృద్ధి కలిగిన స్థలము అది. Last time you eat only white rice only. మరి గడిచిన దినాల్లో మీరు మామూలు ఆహారాన్ని, But now every day eat biryani rice. కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి శ్రేష్టమైన ఆహారాన్ని తినే ధన్యత ఇచ్చారేమో. Last time you only eat eggs only. మరి గడిచిన దినాల్లో ఏదో గుడ్లు తింటూ ఉన్నారేమో మీరు. Now you eat mutton every day. మరి ఇప్పుడు చక్కగా శ్రేష్టమైన మరి ఆహారాన్ని, Just a joke, మాంసాన్ని alright? మీరు తింటూ ఉన్నారు. No, but what I'm saying is that God has blessed you. నేను చెప్పను ఉద్దేశించిన విషయం ఏంటంటే, దేవుడు అన్ని రీతిలుగా కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, But- ధన పరంగా మిమ్మల్ని ఆశీర్వదించారు. But we need to move out of the desert area of our life కాబట్టి మన జీవితాల్లో అరణ్య ఎడారి అనుభవాన్ని మనం విడిచిపెట్టి
we need to move out of the good things of our lives కాబట్టి ఏదో మంచి విషయాలు దేవుని దగ్గర పొందుకున్నామని అక్కడే తృప్తి పడకుండా మరి శ్రేష్టమైన అనుభవాల కొరకు ముందుకు కొనసాగాలి. and go for the best things. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన మరి శ్రేష్టమైన అనుభవాల కొరకు ముందుకు కొనసాగాలి. Sometimes it could be a new job, కొన్ని సార్లు మన జీవితంలో ఒక నూతనమైన ఉద్యోగాన్ని, a new ministry, లేదా ఒక నూతనమైన పరిచర్య కొరకు దేవుడు మనకు new friendships, లేదా నూతనమైన పరిచయాలు మనకి దేవుడు ఏర్పరిచాడు. new way of thinking, అలా నూతనమైన ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. new way of doing things. అలాగే నూతనమైన విధానములో మనం పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. You see, God has got a good purpose for you and me. కాబట్టి నీ పట్ల నా పట్ల దేవుడు ఖచ్చితమైన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. All right. So, brother, can you read verse what do you call that? 6 to 8 again. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 6 నుండి 8 వచనాలు మరొకసారి నేను చదువుతా ఉన్నాను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను. ఈ పర్వతముల వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును, అరాబులోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలోను ఉన్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబనోనకును, మహానది అయిన ఎఫ్రతీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశము నీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఆమేన్. Amen. Amen. So God is saying that, you know what? You have, okay, he says here, the Lord our God is saying to us. రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో దేవుడైన యెహోవా ఇటు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. Maybe God is saying to you today. దేవుడు ఈ విధంగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. You see, God is speaking to us. దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, maybe you and we are in our desert areas of our lives. మరి హోరేబనబడిన ఆ ఎడారి అరణ్య అనుభవంలో వారితో ఏ విధంగా మాట్లాడారో ఇది మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. We are doing things the same way year after year after year. సంవత్సరాలు గడిచిపోతున్నా మనం కొన్ని పనులు ఒకే విధానంలో మనం చేస్తూ ఉన్నాము. Maybe we've been praying the same way year after year after year. మరి సంవత్సరాలు గడుస్తున్న ప్రార్థనలో ఒక నూతనమైన అనుభవంలోకి వెళ్ళట్లే. దేవుని ఆత్మ నింపుదలలో ఒక నూతనమైన అనుభవంలోకి వెళ్ళట్లే. ఆత్మీయ వరాలు పొందుకున్నట్లు నూతనమైన అనుభవాల్లోకి వెళ్ళట్లే. God is saying, I want you to move your prayer life from here to a higher level. కాబట్టి ఏదో నేను ఉంటున్న అనుభవమే సంపూర్ణమైనదని అనుకోకుండా ప్రార్థనలో ఒక నూతన అనుభవంలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. God is saying what? You have stayed long enough in the same way of doing things. ఇదిగో నా ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఈ ఆత్మీయ అనుభవంలో ఈ స్థితిలో మీరు అనేక దినాలుగా ఉన్నారు. మరి నూతనమైన విషయాల కొరకు మీరు సిద్ధపడండి. God says break camp. కాబట్టి ఆ ప్రదేశమును మీరు విడిచిపెట్టి and advance. మీ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుడి. You see, God wants you to move out of your comfort zone. మనకుంటున్న ఈ సుఖము లేదా సౌఖ్య స్థితిని మనం విడిచిపెట్టి ముందు కొనసాగాలి. God wants you to move to higher heights. మరి నూతనమైన ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవాల్లోకి మీరు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. God wants you to depart from where you are, and God says, I want to bring you to where you need to go. కాబట్టి ఇప్పుడున్న ఆ స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని ఆ స్థితిని విడిచిపెట్టి దేవుడు మిమ్మల్ని ఏ నూతనమైన అనుభవంలోకి అయితే నడిపించాలనుకుంటున్నారో అది గ్రహించి దాని కొరకు ముందు కొనసాగిపోవాలి. God says that you need to break out of your mental cage. కాబట్టి ఆలోచనలో ఉన్న అనేకమైన వ్యర్థమైనవి విడిచిపెట్టాలని దేవుడు చెబుతూ. You see, if I remain in my cage, మరి అదే ఆలోచనల్లో మనము చిక్కుకొని ఉంటే గనక I am depriving myself of new opportunities. ఆ నూతనమైన అనుభవాలు పొందుకోవడానికి వీలుగాని స్థితిలో ఉంటాం పిల్లరా. Of seeing new things. ఆ నూతనమైన కార్యములు దేవుడు మన పట్ల చేయనుద్దేశించిన కార్యములు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం. And what life can bring to me. కాబట్టి మన జీవితంలో దేవుడు అనుగ్రహించే మరి నూతనమైన విషయాలు గ్రహించలేని స్థితిలో. So we need to break our own cages of our lives. కాబట్టి మన జీవితాల్లో ఉన్న అనవసరమైన వ్యర్థమైన విషయాలను మనం విడిచిపెట్టి ముందు కొనసాగడానికి సిద్ధపడాలి. You know, it says here, are you comfortable and are you stagnant?
కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు సుఖములో సౌఖ్యములో స్థిరులై ఉన్నారా? Even in your Christian life, you are not growing. మీ వ్యక్తిగత క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతూ ఉన్నారా? The word is stagnant. You are not growing. మరి ఇప్పుడు వరకు పొందుకున్న అనుభవాల్లోనే మీరు ఉండిపోతున్నారు కానీ I know you love God. నూతనమైన అనుభవాల్లోకి వెళ్ళడానికి మీరు ఇష్టపడట్లేదు. You worship God. మీరు దేవుని ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. You come to church. మరి ప్రతి ఆదివారం సంఘ ఆరాధనకి You meet people in the church. సంఘ సహవాసములో Everything is nice and good. అంత బాగానే కొనసాగుతా ఉంది. And you just say it's okay for me. అయితే ఇంకా ఇదే సంతోషము అని ఇదే ఆ ఆత్మీయ అనుభవంలో మీరు ఉండిపోతూ ఉన్నారేమో. You just say I don't want to try any more new things in ఇంకా God. మరి ఏమి నూతనమైన విషయాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఏమాత్రం ఆలోచన కలిగి లేరేమో మీరు. You see, you are comfortable and you do not want God to push you higher. నేను పొందుకున్న అనుభవాలే ఇక నువ్వు పొందుకున్న అనుభవాలతోనే నువ్వు సంతృప్తి పడుతూ ఉన్నావు కానీ దేవుడు మరికొన్ని నూతనమైన అనుభవాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడట్లేదేమో. God is challenging you today. అప్పుడు దేవుడు ఒక సవాల్ని ఉంచుతూ ఉన్నారు మన ముందు. He is also challenging me. మమ్మల్ని కూడా మాకు కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ to move out of my comfort zone. అదేమిటి అంటే ఇప్పుడున్న స్థితిలో నుండి మరి నూతనమైన ఆత్మ అనుభవాలు పొందుకోవడానికి and to move to higher heights in God. మరి దేవుని యొక్క జ్ఞానముందును దేవుని యొక్క చిత్తము గ్రహించులోను మనం ఇంకా ఎదిగే వారిగా ఉండాలి. Understand what God is saying to you. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని కూడా విని అర్థం చేసుకోగలగాలి. There are higher heights. కాబట్టి ఆత్మీయ ఎదుగుదలలో అనేక నూతనమైన అనుభవాలు ఉన్నాయి. There are greater victories. అలాగనే నూతనమైన విజయాలు కూడా ఉన్నాయి. Heights of excellence. అలాగనే మరి ఈ ఆత్మీయ ఎదుగుదలలో అనేకమైన శ్రేష్టమైన విషయాలు నువ్వు అభివృద్ధి చెందాలి. Of skill and knowledge. అది నీకు ఇవ్వబడిన తలాంతుల్లో అవ్వచ్చు, దైవ జ్ఞానములో అవ్వచ్చు, దేవుడు నువ్వు అభివృద్ధి చెందాలని. Of position and authority. అలాగనే నీకుంటున్న స్థితిలో నుండి దేవుడు నిన్ను అభివృద్ధి చేసి హెచ్చించాలని ఆశ. God wants you to have greater testimonies. కాబట్టి మరి శ్రేష్టమైన సాక్ష్యాలు మీరు తెలియచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. It's like you have killed a lion and a bear. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో గడిచిన దినాల్లో మరి ఎలుగుబంటిని సింహాన్ని మీరు జయించారేమో. Sometime in the past, like David, you killed a lion and a bear. దావీదు ఏ విధంగా అయితే సింహాన్ని ఎలుగుబంటిని సంహరించాడో మరి సింహము ఎలుగుబంటి అనగా అలాంటి గొప్ప సమస్యల్లో నుంచి విశ్వాసం ద్వారా మీరు విజయాన్ని పొందారేమో. But now God is saying, now is the time to kill some Goliath in your lives. దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మరి రాను దినాల్లో గొలియాతు లాంటి సమస్యలు, శోధనలు లేదా వ్యక్తులను కూడా మనం జయించాలి. Okay, let me ask you, has any one of you killed a lion or a bear? మీలో ఎవరన్నా మరి with your bare hands? సింహమును గాని ఎలుకబంటిని గాని మీ స్వహస్తాలతో వాటిని సంహరించారా, జయించారా? Any one of you killed? మీలో ఎవరన్నా చంపారా? Do you think any one of our Telugu congregation killed a lion or a bear? Nobody. You sure? But India got bear, right? Yeah, but they're the forest ones. In the forest. So none of them has killed a lion or a bear. Okay. Maybe one day, huh? Because, God is... Okay. All right. Or maybe you have killed a mosquito or a fly or a spider. లేకపోతే మీ జీవితాల్లో ఏగనో, దోమనో, లేకపోతే సాయల్పురుగునో మీరు చంపుకుంటారు. Maybe you have killed a cockroach. లేకపోతే బొద్దింకని చంపుకుంటారు. But God is saying, I'm going to give you some Goliath in your life right దేవుడు now. చెప్తున్న మాట ఏంటంటే రాను దినాల్లో గొలియాతు లాంటి పెద్ద విశ్వాసాన్ని ఇస్తానంటున్నాడు. People who have cancer, I want you to pray for them. మరి క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తుల కొరకు ప్రార్థించే గొప్ప God says, I want you to go and have a new level of faith. అలాగనే నూతనమైన ఆత్మీయ అనుభవాలు పొందుకొని విశ్వాసంలో మనం ఇంకా ఎదిగే వారిగా ఉండాలని I want you to go to a new level of prayer. అలాగే ప్రార్థనలో నూతనమైన అనుభవంలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. Where you pray for people who got cancer and they are healed. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజల కొరకు, వ్యక్తుల కొరకు ప్రార్థించినా వారు స్వస్థత పొందుకునేంత శక్తిని దేవుడు ఇవ్వాలని. You become a giant in God. మరి దేవునిలో మీరు గొప్ప ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆశపడుతున్నారు. Brothers and sisters, we are called to be eagles for God. మరి దేవుని కొరకు ప్రియులరా మనం అందరం కూడా మరి ఒక గెద్ద వలె
ఒక ఉన్నతమైన ఎత్తైన ఆత్మీయ స్థితిలో ఉండాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నారు. You see, eagles, they build their nest very high up in a tree. మరి గద్దలు మరి వాటి యొక్క గూడుని ఒక ఎత్తైన పర్వతముల మీద అవి సిద్ధపరచుకుంటాయి. And the nest is very, very big of an eagle. మరి ఆ యొక్క గూడు ఏదైతే ఉందో చాలా పెద్ద గూడుని అది ఆడపచ్చి చేసుకుంటారు తన పిల్లల కొరకు. And baby eagles, they will be the baby eagles will be in the nest. మరి ఈ గూడులో మరి అప్పుడే పుట్టినటువంటి గద్ద పిల్లలన్నీ కూడా అక్కడ నివాసం చేస్తూ for a very long time. చాలా కాలం వరకు. Baby eagle, they are very comfortable. మరి ఈ చిన్న గద్ద పిల్లలు ఏవైతే ఉన్నాయో చాలా సుఖము అనగా తింటూ చక్కగా పోషించబడుతూ They are very warm and they are very safe. అట్లాగనే ఆ గూడులో అవి సంరక్షించబడి చక్కగా నివసిస్తా ఉంటాయి. Whole day they just eat and then they sleep. దినమంతా ఈ చిన్న గద్ద పిల్లలు లేదా మరి తినుచు త్రాగుచు అలాగా నిద్రిస్తూ ఉంటాయి. It's a good life. Whole day you eat and you sleep. చాలా మంచి విషయం కదా, దినమంతా తిని త్రాగి పడుకోవటం. You're warm, comfortable and safe. అట్లాగే వెచ్చగా ఆ గూడులో అవి సుఖిస్తూ ఉంటాయి. But is that the life for an eagle? కానీ అదే గద్ద పట్ల దేవుని చిత్తం ఏమన్నా అంటే కాదు. Whole life just to be in the nest. ఆ జీవితకాలం అంతా అదే గూడులో తినుచు త్రాగుచు సుఖిస్తూ పడుకోవటం గద్ద పట్ల దేవుడు కలిగించారు. It's like you and me. Is our whole life just to be in the desert? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మరి ఏదో ఒక అనుభవంలో మనము సుఖిస్తూ సౌకర్యవంతంగా అక్కడే మనం ఉంటూ ఉంటాం. Whole life just eat manna. మరి జీవితం అంతా ఏదో దేవుడిస్తున్నవన్నీ You see, God has got better things for you. దేవుడు అంటూ ఉన్నాడు, నీ కొరకు నేను మరి శ్రేష్టమైన విషయాలు. You see, an eagle is designed to fly. ఆ గద్ద దేని కొరకు చేయబడిందంటే ఎత్తైన ఆకాశములో చాలా ఎత్తైన ప్రదేశంలో అది ఎగురుటకు. An eagle is meant to soar to very high heights. చాలా ఎత్తైన ప్రదేశంలో మరి ఎగురుతూ వ్యవహరించడానికి సృజించబడిన జీవి గద్ద. You see, this is our destiny. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము. So you see, God wants you to do new things in your life. మరి నా జీవితంలో అనేక నూతనమైన ఆత్మీయ అనుభవాలు పొందుకోవాలని, ఆ స్థితిలోకి రావాలని. Don't dwell on the past. ఏదో అప్పటిదాకా పొందుకున్న అనుభవాల్లో ఉండటం మాత్రం కాదు. Don't camp on yesterday's victories or accomplishments. ఏదో గడిచిన విజయాలను బట్టి, గడిచిన కాలంలో పొందుకున్న ఆశీర్వాదములు బట్టి మనం ఆనందిస్తూ ఆ స్థితిలో ఉండడం మాత్రం కాదు. Yes, yesterday you did good things. అవును, గడిచిన దినాల్లో దేవుని కొరకు అనేకమైన మంచి విషయాలు చేశారు. But God is saying, I've got new things for you. దేవుడు అంటున్నాడు, మరి నూతనమైన కార్యముల కొరకు సిద్ధపడు. God is saying, I've got a new season in your life. మరి ఒక నూతనమైన కాలము లేదా అనుభవంలోకి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. I've got a new ministry, I've got a new vision for you. నూతనమైన పరిచర్య, నూతనమైన ఉద్దేశాలన్నీ పట్ల God is saying, I've got a new burden in your heart. నూతన భారాన్ని హృదయాల్లో పెట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు. I've got a new level of intimacy with the Lord. అలాగనే ఆయనకు మరింత దగ్గరగా నూతనమైన అనుభవాల్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్నాం. God is saying that you have stayed in this mountain for a very long time. వార్త అంటున్నారు, ఈ పర్వతము లేదా ఈ ప్రదేశం వద్ద మీరు చాలా కాలం ఉన్నారు. God is saying it's time to move. కాబట్టి ముందుకి కొనసాగే సమయము వచ్చి ఉన్నది. God is saying, I've got new things for you to do. కాబట్టి మీరు నా కొరకు నా నామ మహిమార్థమైన నూతనమైన కార్యములు చేయాలి అని తెలియజేస్తాను. I do not know about you, but I enjoy doing new things. కాబట్టి మీ గురించి నాకు తెలియదు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని కొరకు నూతనమైన కార్యాలు చేయడానికి ఎంతో ఇష్టపడతాను, ఆశపడతాను. I know some people, they just like to do same thing the same way. కొంతమంది మరి దేవుని పరిచర్యలో జీవితాల్లో ఎప్పుడు ఒకే విధంగా పని చేస్తా ఉంటారు అన్నమాట. వాళ్ళు అభివృద్ధి చెందరు కొన్ని విషయాల్లో. I like to try new things in God. అయితే నేను దేవుని పరిచర్యలో లేదా దేవునిలో నూతనమైన కార్యాలు, నూతనమైన విధానాలు చేయడానికి ఎంత ఇష్టం. I want to grow deeper in God. దేవునిలో లోతైన అనుభవాలు నేను పొందుకోవాలి. I want to know God better. ఇంకా మరింత స్పష్టంగా దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశాలు తెలుసుకోవడానికి. The Bible says, forget the former things. మరి గడిచిన విషయాలు మరచి
Do not dwell in the past. అలాగనే గడిచిన విషయాల్ని మీరు విడిచిపెట్టి See, I am doing a new thing. ముందున్న నూతనమైన విషయాల కొరకు సిద్ధపడుడి అని Brothers and తెలియజేస్తారు. sisters, God wants to do new things in your life. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి He ఆశపడుతుంది. wants to give you new understanding. లేఖనాలు అర్థం చేసుకోవడానికి నూతనమైన జ్ఞానాన్ని నీకు ఇవ్వాలని ఆయన I ఆశపడుతుంది. want to give you one story and then I'm going to end now. ఒక చిన్న విషయాన్ని సాక్ష్యాన్ని చెప్పి నేను ముగించాలని I can't remember, is it William Carey? Maybe Nitin can help me. He was a cobbler and then he came to, is it William Carey? Yeah. Okay, William Carey, he was a cobbler in England. మరి విలియం కేరీ అనబడిన గొప్ప మిషనరీ సువార్థికుడు మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తి. Every day he will be at a street corner and he will be seated on the floor and repairing shoes. మరి వీధి చివరిలో నేల మీద కూర్చొని మరి బూట్లకి పాలిష్ కొట్టడము అలాగే చినిగిపోయిన చెప్పులు కుట్టే వృత్తి చేసే పనివాడు. You know, it's a very humble, very good job. అది చాలా దీన స్థితి. And he was very good at repairing shoes. కానీ ఈ యొక్క చెప్పులు కుట్టి లేదా షూస్ పాలిష్ చేసే ఆ పనిలో చాలా మరి నైపుణ్యత కలిగిన వ్యక్తి, చాలా బాగా పనిచేసేవాడు. You see, William Carey also loved God. అయితే దేవుని పట్ల అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తి. And he loved to sing in the church, అలాగనే ఆరాధనలో పాడడానికి, listen to the messages. దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన వ్యక్తి. But you see, God has got new things for William Carey. విలియం కేరీ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. You see, William Carey, he led a comfortable life. మరి ఇంగ్లాండ్ దేశంలో తన వృత్తిలో ఒక సుఖము సౌఖ్యంగా తను జీవిస్తూ ఉన్నప్పటికీ Day in and day out, every day of the week, he will be at that same corner repairing shoes. వారమంతటా వీధి చివరిలో కూర్చొని మరి చెప్పులు కుట్టుకుంటూ పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ సుఖంగానే జీవించాడు. But one day, as he was praying, ఒక ప్రత్యేకమైన దినాన్ని ఆయన ప్రార్థిస్తూ God told him to go to India. దేవుడు దర్శించి భారతదేశాన్ని సందర్శించమని సువార్త ప్రకటించారు. Now that was a very, very long time ago, మరి చాలా సంవత్సరాల కిందట జరిగిన విషయం ఇది. and they had no aeroplanes. ఆ దినాల్లో మరి ప్రయాణించడానికి మరి విమానాలు లేవు పిల్లరా. Not like you and I. Nowadays, we just book a flight, 4 hours we're in India already. నువ్వు నేను మరి విమానాల్లో ప్రయాణం చేసే పరిస్థితి అనుకూలత ఆ దినాల్లో లేదు. But William Carey, he left England and he took a ship, and many months later he went to India. ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఓడ ప్రయాణము లేదా సముద్ర ప్రయాణము ద్వారా అనేక దినాలు ప్రయాణం చేసి భారతదేశం చేరుకున్నాడు. You see, India is a very different country from England. ఇంగ్లాండ్ దేశంతో పోల్చుకుంటే ఆ 18వ శతాబ్దంలో భారతదేశము యొక్క స్థితి చాలా మరి అంత సౌకర్యవంతంగా ఉండేది కాదు పిల్లరా ఆ దినాల్లో. You see, he couldn't speak any Indian language. మరి భారతదేశంలో ఉన్న ఏ మాతృభాషని అతను మాట్లాడలేని పరిస్థితి. Even his dressing is different. మరి తన వస్త్రధారణ కూడా భారతదేశానికి చాలా భారతదేశ ప్రజలకి అనుకూలంగా ఉండేది కాదు. The food and the culture and the people are all different. మరి ఆహారము జీవన విధానం అంతా కూడా ఇంగ్లాండ్ దేశం కన్నా చాలా చాలా ప్రత్యేకంగా ఉండేది. The home is different. నివసించే ఆ గృహము కూడా చాలా విచిత్రంగా ఉండేదేమో అతనికి. Even the very shoe is different. అతను వేసుకుంటున్న బూట్లు కూడా మరి భారతదేశంలో చాలా కొత్తగా విచిత్రంగా ఉండుంటది ఆయనకి. You know, in India they wear chappal or slippers because the weather is very hot. మరి చెప్పులు వేసుకుంటూ ఉంటారు భారతదేశంలో ఆ కాలమందు. But you see, God used William Carey in India. మరి ఆ చెప్పులు కుట్టుకుండే వృత్తిలో ఉన్నటువంటి విలియం కేరీ గారిని భారతదేశంలో గొప్ప పరిచయం. William Carey says, God, use me as your instrument. విలియం కేరీ ఎప్పుడు ఈ విధంగా ప్రార్థన చేశారు, ప్రభువా నీ కొరకు ఒక సాధనగా నన్ను ఉపయోగించు. I want to break camp. మరి నేనున్న స్థితిలో నుండి నేను విరవబడి బయటికి వచ్చి In England. ఇంగ్లాండ్ దేశంలో నుండి నేను బయటికి And I want to come to the promised land. కాబట్టి వాగ్దానము నీవు నా కొరకు చేసిన వాగ్దాన దేశమైన భారతదేశంలో ప్రవేశించడానికి కృప చూపించాను. And the promised land is India. మరి ఆయన జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన దేశము భారతదేశం. William Carey made new friends. కాబట్టి భారతదేశం వచ్చిన తర్వాత నూతనమైన పరిచయాలు. He learned a new language. మరి నూతనమైన భాషలు నేర్చుకున్నాడు. He learned a new culture.
మరి నూతనమైన జీవన శైలిని ఆయన నేర్చుకోవడం జరిగింది, తెలుసుకోవడం William జరిగింది. Carey learned a new way of dressing, మరి భారతదేశ వస్త్రధారణలోకి ఆయన రావడం జరిగింది, a new way of eating. మరి ఆహార అలవాట్లను మార్చుకోవడం జరిగింది భారతదేశం వచ్చిన తర్వాత. And do you know God used William Carey in a very great way. కాబట్టి దేవుని కొరకు ఆయన చేసిన సమర్పణ బట్టి దేవుడు ఎంతో ఉన్నతంగా విలియం కేరీ గారిని పరిచర్లో వాడుకున్నారు. In fact, God used William Carey to change the face of mission in India. కాబట్టి భారతదేశంలో ఉన్న అనేకమైన పరిస్థితులు మార్చడానికి ఒక సంస్కరణకర్తగా విలియం కేరీని దేవుడు వాడుకున్నారు భారతదేశం. William Carey, is it Tamil? Is it Tamil? I don't know. William Carey learned many new languages in India. బెంగాలీ, యా. మరి అనేక నూతనమైన భాషలను అతను నేర్చుకొని విలియం కేరీ గారు, And he translated the English Bible to, I think it's Tamil and Bengali. అలాగనే బెంగాలీ, అలాగనే తమిళ్, అనేకమైన ప్రాంతీయ భాషల్లోకి ఇంగ్లీష్ బైబుల్ ని తర్జుమా చేయడం జరిగింది ప్రియులారా. And William Carey set up homes అలాగనే and అనేకమైన churches. గృహాలు, అలాగనే మందిరాలు, క్రైస్తవ మందిరాలు, సంఘాలు స్థాపించడానికి ఎంతో కష్టపడ్డారు. He also made schools. అలాగనే విద్యను అందించడానికి స్కూల్స్ ని, కళాశాలను కూడా స్థాపించారు. All these are the new things that God used William Carey for. ఇలాంటి నూతనమైన కార్యాలు చేయడానికి దేవుడు విలియం కేరీ గారిని వాడుకున్నారు. So brothers and sisters, this is like you and me. కాబట్టి ఇలాంటి విషయాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరిగిస్తారు. You see, we are called to be a blessing to the nations. కాబట్టి మనం అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. God says that I will make your name great. అలాగనే మీ యొక్క పేరును, మీ ప్రతిష్టని ఎంతో గొప్ప చేస్తాను అంటూ ఉన్నారు. And do you know it can happen? ఖచ్చితంగా నీ నా జీవితంలో జరుగుతుంది అది. You just say, "Oh, I'm just a foreign worker in Singapore." నేను అల్పుడను, అల్పురాలను, నా స్థితి చాలా కొంచెమని అనుకుంటున్నావేమో. I'm just a domestic mate in the home. ఏదో నేను గృహంలో పని చేస్తా ఉన్నాను, చిన్న కంపెనీలో పని చేస్తున్నాను, నువ్వు తక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. Or I'm working in some company, an IT company. లేదా ఇక్కడ ఏదో వేరే ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. But do you know God can use you for greater things? అయితే నువ్వు ఉంటున్న స్థితిలోనే దేవుడు అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరిగించి గొప్ప సాక్షిగా Like వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. the baby eagle, God doesn't want you just to eat and sleep. గద్ద పిల్ల వలె కేవలం తిని త్రాగి పడుకోవటం దేవుని ఉద్దేశం Be కాదు. warm and comfortable and safe. ఉంటున్న స్థితిలో మనము సుఖపడిపోయి ఉంటాం మాత్రమే God కాదు. says He wants you to soar like an eagle. మరి గద్ద వలె నూతనమైన ఎత్తైన మరి శ్రేష్టమైన అనుభవాలు పొందుకోవాలని అని ఆశిస్తాం. Into the new things of God. మరి శ్రేష్టమైన నూతనమైన కార్యములు నీ జీవితంలో నువ్వు జరిగి God wants to use you to kill the Goliath in your lives. కాబట్టి నీ జీవితంలో ఉన్న గొలియాతు లాంటి సమస్యలను జయించాలని ఆయన ఆశపడుతూ And to do great exploits for Him. దేవుని రాజ్య మహిమార్థమై అనేక నూతనమైన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ Now we will carry on this message next week again. వచ్చే వారంలో కూడా నేను ఈ సందేశంను కొనసాగించి ముగించాలని And maybe we can just end with this, read verse 11 again. May the ముగింపులో God. 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. Deuteronomy chapter 1 verse 11. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 11వ వచనము. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. Let's pray. ప్రార్థన. Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, you are my God. నీవు మా దేవుడివై ఉన్నావు. Heavenly Father, పరలోకపు తండ్రి, increase me 1,000 times. 1000 రెట్ల కన్నా ఎక్కువగా మమ్మల్ని ఆశీర్వదించండి. And bless me as you have promised. అలాగనే మా పట్ల మీరు వాగ్దానం చేసిన విషయాలన్నీ మేము అనుభవించడానికి మమ్మల్ని నడిపించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థించబడి Amen. ఆమేన్. Amen.